ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కూడొచ్చిన మీకు నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని కృప మీకు తోడైనగాక. సమీపస్తులకు ఈ దూరశ్రవణ యంత్రం ద్వారా ప్రార్థనలో మరి విని పాలు పంచున్న వారి కొరకు, ఫేస్బుక్ మాధ్యమం ద్వారా ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘపు ప్రార్థనలో పాలు పంచున్న వారి కొరకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన కొరకు ఆయత్తపడవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన. సర్వశక్తి గల దేవా, స్తోత్రహుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధనామమునకు స్తోత్రం నాయన. గత శనివారం మొదలుకొని ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి నాయన మమ్మల్ని నీ కృపలో బలపరిచినారు. సజీవ లెక్కలో చేర్చి ఉంచి నీ కృపకి ఏర్పాటు చొప్పున ప్రార్థన చేయుటకు మాకు ఇటు సమయాన్ని ఈ దినమందు అనుగ్రహించినారు. ఈ దినము ఉపవాసమున్న బిడ్డల కొరకు స్తోత్రము. శనివారమున దేవ ప్రార్థన కొరకు ప్రత్యేకించుకొని ఆదివారపు తండ్రి ఆరాధన కొరకే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నటువంటి సంఘ బిడ్డల కొరకు, సంఘ పెద్దల కొరకు, సంఘము కొరకు, స్త్రీ సమాజం కొరకు స్తోత్రం నాయన. తండ్రి, వారి ఉపవాసాన్ని మీరు దృష్టించండి, వారి విజ్ఞాపనల దేవ మీరు ఆలకించండి. ప్రతి కుటుంబపక్షంగా మీరు ఉండండి నాయన. వృద్ధులను దర్శించండి దేవా. వృద్ధాప్యమందు తండ్రి వారికి మీరు నాయన దేవా బలముగా మీరుండమని, వారికి దృష్టిగా మీరుండమని, వారు నడుచున్నప్పుడు మీ చేతితో వారిని నడిపించమని వృద్ధులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బలహీనను జ్ఞాపకం చేసుకొని ఆయన విధవరాండ్ర పక్షంగా మీరు ఉండండి నాయన. ఈ యవనస్తులను దర్శించండి తండ్రి. యవన ప్రాయమును నిన్ను సేవించుటకు వారు తమను తాము మీ కొరకు ప్రతిష్ఠించుకున్నట్టుకు నా తండ్రి యెహోషువకు తోడైనట్లుగా మీరు యవన బిడ్డలకు తోడుగా ఉండి సంఘంలోనూ నాయన కుటుంబాలలో నిన్ను గొప్ప కార్యములు జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. తమ ఉద్యోగ జీవితాన్ని బట్టి దేవ తండ్రి కుటుంబాలకు దూరంగా ఉన్నటువంటి యవన బిడ్డల కొరకు స్తోత్రము. వారు ఉన్న చోట మీరు నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. తన ఉద్యోగ జీవితాన్ని బట్టి అహ్మదాబాద్ పట్టణం అందున్న నీ కుమారుడు తండ్రి వివేక్ ప్రేమ్ తేజ్ కొరకు స్తోత్రము. మీరు ఆయన జ్ఞాపకం చేసుకుని నీ కృపను ఆయనకు తోడుగా ఉంచండి నాయన. ఈ దిన జీవితం అందు నాయన మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. ఈ దిన ఆశీర్వాదం మాకు కలుగుటకు ఆజ్ఞాపించండి. ఈ సాయంకాలం వేళ కూడా ప్రార్థనలో మేము తండ్రి నిలిచెండగలంట్లుగా నీ సన్నిధి మాకు అనుగ్రహించినావు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ప్రార్థన చేయుచుండగా మొరాలకించు నాయన. దూరం ఉందిన కుటుంబాల కొరకు స్తోత్రం తండ్రి. సమీపస్తుల కొరకు స్తోత్రం నాయన. బలహీనను బలపరచండి, వ్యాధిగ్రస్తులను బట్టి స్వస్థపరచు నాయన. తండ్రి, థర్డ్ వేవ్ నాయన ఈ యొక్క డెల్టా వేరియంట్ రాకుండానట్లుగా మీరే తండ్రి ఈ యొక్క విపత్తు నుంచి సంఘాన్ని, కుటుంబాలను, బిడలను మీరు కాచుకొనమని మీ దయని బట్టి మేము బ్రతిమాలుకుంటున్నాము నాయన. మీ శక్తి చేత సంఘముల మధ్య, కుటుంబాల మధ్య మీ కార్యాలు జరిగించి సంఘము చుట్టూ, కుటుంబాల చుట్టూ మీ కంచె ఉంచమని దయచూపమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ కరోనాను దేవ తండ్రి మీ దయచొప్పును మీరు పారద్రోలి లయపరిచి అంతము చేయమని నాయన మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన. చర్చికి సమీపంగా ఉన్న కుటుంబాల కొరకు స్తోత్రము. ప్రతి కుటుంబాన్ని దర్శించి కుటుంబాల పోషణ, కుటుంబంలో ఉన్నటువంటి యజమానులకు కావాల్సినటువంటి ఆలోచన, వారి యొక్క తండ్రి నాయన ఆశీర్వాదము, అభివృద్ధి కొరకు నాయన సంఘానికి సమీపంగా, చర్చికి సమీపంగా ఉన్న గృహాలలో మీరు ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి వేళ నీ సన్నిధిని ప్రవేశించి మేము అర్పించిన స్థుతులను స్వీకరించండి నాయన. చేయనైన ప్రార్థన ఆలకించండి. మా మధ్య మీ ఆత్మసంచారం దయచేయండి నాయన. నా తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ ఆత్మసంచారం మా మధ్య అనుగ్రహించి ఆత్మపురులమై ఆత్మలో తీవ్రత కలిగి నిన్ను సేవించగలిగినట్లుగా ప్రతి విషయం మీరు మాకు సహాయకులుగా ఉండి కృపచేత ఆవరించుండి మేలు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని ఈ మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడు నేను యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. భాగంలో 133వ పేజీలో ఉంది, గమనించాలని పురుపెట్టు కోరుతున్నాను. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచున్నట్టు బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. రోమీలకు కొరింథు పట్టణం నుంచి, కొరింథులో శీతాకాలమును క్రీస్తు శకము 57వ సంవత్సరములో
పౌలు గడిపి ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి కాలమందు ఆయన ఈ పత్రికను వ్రాసినట్లుగా చరిత్ర సాక్ష్యమిస్తూ ఉంది. స్పెయిన్ దేశానికి వెళ్తూ మార్గమందు కొరింథులో పౌలు ఆగినవాడిగా ఉన్నాడు. కొంచెం ఈ పత్రిక చాలా ప్రాముఖ్యతను క్రైస్తవ సంఘాలలో కలిగి ఉంది. పౌలు రోమాకి వెళ్ళకముందే రోమీలకు వ్రాయబడినటువంటి పత్రికను ఆయన వ్రాసి ఉన్నాడు. తదనంతర కాలమందు ఆయన చక్రవర్తి అయినటువంటి రోమా ఎంపరర్గా ఉన్నటువంటి ఆ యొక్క సీజర్కి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి రోమాకి వెళ్ళాలని ఉద్దేశం కలిగి తన యొక్క తుది ప్రయాణమందు ఆయన రోమా పట్టణానికి వెళ్ళడం జరిగింది. అక్కడే ఆయన యేసుక్రీస్తు సువార్త నిమిత్తమై హతసాక్షిగా రోమా పట్టణమందు పౌలు చంపబడి ఉన్నాడు. రోమా పట్టణం మీద పౌలుకి ఎందుకని అంత ఆసక్తి అంటే, రోమా పట్టణము ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి పట్టణంగా ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎంత ప్రఖ్యాతి అంటే, లండన్ నుంచి ఈ మధ్యయుగాల తర్వాత బ్రిటన్ దేశము ఎలాగైతే ప్రపంచాన్ని ఏలిందో, అలాగే దానికి ముందు క్రీస్తు పూర్వం నుంచి ఆ యొక్క తిరిగి ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి వచ్చే వరకు కూడా ప్రపంచాన్ని రోమీలు ఏలినవారుగా ఉన్నారు. రోమీలు ప్రపంచాన్ని ఏలినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కానీ సర్వలోకమున ఏ రోమా సామ్రాజ్యానికైతే రోమా పట్టణము ఆ ప్రధాన పట్టణంగా రాజధానిగా ఉందో, అక్కడి నుంచి ఒక వార్త సర్వలోకమందు కూడా చెప్పబడుతూ ఉందంట. ఏమనంటే, రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులు వారి విశ్వాసము ఎంతో గొప్పది. స్తోత్రం చెల్లిద్దామండి. లోకాన్ని రోమా ఏలుతూ ఉంటే, రోమా పట్టణాన్ని రోమీల అధికారం కింద ఉన్నటువంటి ప్రజలను క్రీస్తు యేసు యొక్క విశ్వాసము వారి హృదయాల్లో నిలిచి ఉండి వారు దేవుని బిడ్డలుగా ఉన్నారనేది 8వ వచనంలో చెప్తాడు. మీ విశ్వాసం సర్వలోకమున ప్రచురము చేయబడుచు ఉన్నది. అందును బట్టి నేను నా దేవునికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మీ అందరి నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ ఒకసారి ఆగుదాం. ఈ దినాన సర్వలోకాన్ని కూడా కరోనా భయపెడుతూ ఉంది. పరలోకమందు ఒక సాక్ష్యం వినబడాలి. రోమీలు ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నప్పుడు అంత బలమైనటువంటి ఆ పాలకులు ఉన్నటువంటి చోటుని యేసుక్రీస్తు సువార్త వలన జనులు పట్టబడ్డారు. అది అందరికీ తెలిసిన సత్యంగా పౌలు చెప్తూ ఉన్నాడు. స్తోత్రం చేద్దాం. ఇక వాళ్ళు బలవంతులైపోతారని తదనంతర కాలమందు వచ్చినటువంటి నీరో ఏం చేశాడంటే, సజీవంగా క్రైస్తవులను ఆయన దహించాడు, హింసల పాలు చేశాడు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. అలాగే కరోనా లోకాన్ని భయపెడుతూ ఉంటే, కరోనా కాలమందు మీ విశ్వాసము సర్వలోకమందు కూడా ప్రచురం చేయబడుతూ ఉందని పరలోకమందు నేటి సంఘాన్ని బట్టి దేవుడు దేవదూతలు మాట్లాడగలిగేలాగా మన యొక్క విశ్వాసం ఉండాలని పురుపేట నేను మీకు మనవి చేస్తున్నా. దేవునికి స్తోత్రం. అన్యులైనటువంటి రాజులు క్రీస్తు సువార్తకు ఏమాత్రము కూడా స్థానమైనటువంటి వారు ఉన్నటువంటి కాలమందు మరి వారి విశ్వాసం ఎలాంటిదయ్యిందో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియనటువంటి కరోనా కాలమందు
మనము వెనుదిరిగిన వారము కాము, విశ్వాసాన్ని పోగొట్టుకున్న వారము కాము అనే దేవదూతల దగ్గర యోబును గురించి మాట్లాడినట్లుగా దేవుడు మాట్లాడేలాగా మన విశ్వాసం ఉండాలని ప్రభువు తెలియజేస్తున్నా. దేవుని స్తోత్రం. పౌలు ఈ పత్రిక రాయడం వల్ల ప్రపంచం మారిపోయింది. పౌలు రాసిన తర్వాత దాదాపు 1400 ఏండ్లకి, ఎన్ని ఏండ్లకండి చెప్పండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత 430 ఏండ్లకి మోషే ద్వారా వారికి విడుదల కలిగింది. అప్పుడు వారి ప్రార్థనలు ప్రభువు దగ్గర ఉన్నాయి, పరలోకమందు ఉన్నాయి. అలాగే దేవుని సువార్త పత్రికలు వ్రాయబడిన తర్వాత 1400 ఏళ్ల తర్వాత జరిగింది ఏంటంటే, మార్టిన్ లూథర్ అనేటటువంటి భక్తుడు ఒక సాయంకాల వేళ ఆయన 1537వ సంవత్సరంలో ఆయన ఏం చేశాడంటే, అక్టోబర్ 31వ తారీఖున ఎన్ని గంటలుగా పనిచేశాడో కూడా అందరికీ తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలతో ఆ యొక్క అధికారుల యొక్క దీనికి గుమ్మానికి ఆయన కొన్ని ప్రశ్నలు సంధిస్తూ మేకుతో ఒక పత్రాన్ని ఆయన కొట్టాడు. దాని సారాంశం ఏంటంటే, క్రియల వలన కాదు కానీ ది జస్టిస్ షల్ లివ్ బై ఫెయిత్ అని, జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఒకవేళ న్యాయం కూడా విశ్వాసాన్ని బట్టే మనకు లభిస్తుంది దేవుని నుంచి. దేవునికి స్తోత్రిద్దాం. అది 15వ అధ్యాయం ఆది కాండము నుంచి జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అనే మాట వచ్చింది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? పితరుడైన అబ్రహాము నుంచి. అబ్రహాం కాలంలో కూడా కరువు ఉంది, కానీ ఇప్పుడు కరోనా ఉంది, అప్పుడు కరువు ఉంది. అబ్రహాం ఏమి విశ్వాస విషయంలో వెనుకడుగు వేసినవాడు కాదు. ఒక మాట దేవుడు మనకిస్తే అది ఎంత కాలానికి ఎవరిని ఎలా మారుస్తుందో మనకు తెలియదు. మనకి ఇవ్వబడిన ప్రార్థనా జీవితం, మనకి ఇవ్వబడిన వాగ్దానాలు. పౌలు రోమాపత్రిక రాస్తే జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అనే మాటని 1400 ఏళ్ళకి ఆయన మార్టిన్ లూథర్ పట్టుకొని ప్రపంచాన్ని తలకిందులు చేసేసాడు. ప్రొటెస్టెంట్ చర్చ్ ఆవిర్భవించడానికి ఒక చరిత్రగా ఉంది. మన కుటుంబాలు ఆశీర్వాదం పొందడానికి కూడా దేవుడిచ్చిన వాగ్దానాలు అవి శక్తివంతంగా ఎన్ని ఏండ్లైనా కానీ ఉంటాయి. నమ్మి దేవునికి స్తోత్రిద్దామండి. అబ్రహాంకి పలుకుబడి ఉంది కనుకనే ధనవంతుడు ఏమన్నా అంటే, పరలోకములో నేను వెళ్ళి సువార్త చెప్తా అన్నాడు. కానీ ఆయన పర్మిట్ చేయబడలేదు. పౌలు జీవితాన్ని చూస్తే పౌలు చాలా శ్రమల్లో ఉన్నాడు. ఎన్నంటే అన్ని చెప్పడానికి వీలు లేనన్ని. కానీ ఆయన ఏం చేస్తాడంటే, పద్దాక విశ్వాసుల విషయమే ఆయన ఆలోచిస్తాడు. రోమీలతో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, మీ విశ్వాసము ఎక్కడ చెప్పబడిందంట? సర్వలోకమందు. దేవునికి స్తోత్రం. ఈ సర్వలోకం అనబడే మాట లూకాసు సువార్త 2వ అధ్యాయము ఎక్కడ చెప్పబడింది? 10వ వచనం అనుకుంటా. లోకమంతటికి కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కూడా లోకమంతటికి కూడా సువార్తను దేవుడు తీసుకెళ్ళమని చెప్పాడు. తర్వాత ఇక్కడ కూడా రోమిలికి రాయబడిన పత్రికలో కూడా మనము సర్వలోకం అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం. లేఖనాల్లో ఒక మాట ఉంది, నేను చెప్పను కానీ మీరు దాన్ని పట్టుకోవాలని పొరపేట మనం చేస్తున్నాను. సర్వలోకనాథుడు అని దేవుడు పేర్కొనబడ్డాడు. ఎక్కడో రేపు ఉదయకాలం ఆరాధనలో నాకు జ్ఞాపకం చేయాలని పొరపేట మనం చేస్తున్నాను. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎన్ని బాధలు పడ్డాడో పౌలు, ఎంత హింసించబడ్డాడో, ఎంత కొట్టబడ్డాడో, ఎంత తరుమబడ్డాడో. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే, బాధలన్నీ లెక్కించుకోవట్లేదు. కానీ ఆయన ఏమి లెక్కిస్తున్నాడంటే, విశ్వాసులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి విశ్వాసాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనకి కరోనా కాలం అందు కలిగే కష్టాలు కానీ, కుటుంబ జీవితంలో కలిగేటటువంటి తొందరలు కానీ, వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వీటిని లెక్కించుకుంటూ ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని గురించి మనము
ఆలోచన లేకుండా ఉంటే పౌలు వంటి భక్తిని మనము చేయలేము. పౌలు యొక్క భక్తి ఎలాంటిదంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న చదువు ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నాడు. క్రీస్తు ఎలాగ నడుచుకున్నాడంటే, ఆయన తను పొందబోయే మహిమను బట్టి సిలువను ఆయన లక్ష్య పెట్టలేదు, అవమానాన్ని లక్ష్య పెట్టల. విశ్వాసి లోకాన్ని, ధనాన్ని, కష్టాన్ని, దుఃఖాన్ని లక్ష్య పెట్టకూడదు, లేక ధనము కోసమే దేవుని దగ్గరకు రాకూడదు. స్తోత్రం చెల్లిద్దామండి. పౌలు ఎప్పుడు కూడా ఏం చూస్తూ ఉంటాడంటే విశ్వాసమును చూస్తూ ఉంటాడు. యేసయ్య కూడా ఇదే మాట చెప్పాడు. ఏమని? మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసమును కనుగొనునా? ప్రియశిష్యుడైనటువంటి యోహాను తన పత్రికలో ఏం చెప్తాడంటే, విశ్వాస సంబంధులే. ఎవరు? విశ్వాస సంబంధులే. తర్వాత మాట మీరు పూర్తి చేయండి. విశ్వాస సంబంధులే దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రాన్ని తెలుద్దామండి. విశ్వాసము చాలా గొప్పది. విశ్వాసం వలన సింహముల నోళ్లు మూయించి దేవునికి స్తోత్రం ఇద్దామండి. విశ్వాసం వలన ఖడ్గములను వారు జయించారు. అగ్నిజ్వాలంలో కూడా సజీవులుగా బయటకు వచ్చినటువంటి సాక్ష్యము షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు ఉన్నాయి. సంఘము విశ్వాసం ద్వారానే పరిశుద్ధతను కాపాడుకుంటుంది. నమ్మి దేవునికి స్తోత్రం ఇద్దాం. పౌలు యొక్క పత్రికలు మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా ఒక అలవాటు ఆయనకు ఉంది, జ్ఞాపకం చేసుకోవడం. గత వారం మనం మాట్లాడుకున్నటువంటి లేఖన పఠనం ఏమిటంటే ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం నుంచి మనం మాట్లాడుకున్నాము. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. చింతించుటను గూర్చి. అలాగే ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం నుంచి 17-18 వచనాల్లో రాయబడిన మాట, మీ గురించి ఎవరిలాగా తిమోతి వలె చింతించేవాడు ఎవరు కూడా లేడు. స్తోత్రం చేద్దాం. అంటే ఒకరి గురించి మనం ఒకరము ఆలోచన చేయాలి. పౌలు వలన, తిమోతి వలన మనం నేర్పబడ్డాము. దేవునికి స్తోత్రిద్దాం. ఎదుటి వారిలో విశ్వాసం ఎలా ఉందో దాని విషయమే మనం ఏం చేయాలంటే, పౌలు ఆయన ఉన్న చోటు, ఆయన తార్సస్ వాడు, అంత్యోక్యలో, సిరియా దేశంలోని అంత్యోక్యలో కొంతకాలం ఉన్నాడు, యెరూషలేములో ఉన్నాడు. ఎప్పుడు కూడా స్వార్థ విషయమే ప్రపంచమంతా కూడా, అప్పటి ప్రపంచమంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. మెట్టుకు ఆయన 3 ఖండాల్లో స్వార్థను ప్రకటించిన వాడిగా ఉన్నాడు. ఆసియా, అలాగే ఐరోపా, ఆఫ్రికా కూడా ఆయన యొక్క స్వార్థ వెళ్ళినదిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రిద్దామండి. ఇన్ని చోట్ల తిరుగుతూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అంటే క్రైస్తవులకు, పాస్టర్లకి మరి ముఖ్యంగా, ప్రార్థించేటటువంటి తల్లులకు, తండ్రులకు ప్రాముఖ్యంగా, వ్యక్తిగతంగా ఒకరిలో ఉన్న విశ్వాసాన్ని మనం ఒకరము ఆ పరిస్థితులు వీళ్ళు ఎలా ఉన్నారని యేసయ్య పేతురు కోసం వేడుకున్న రీతిగా వారి విశ్వాసం తప్పిపోకున్నట్లుగా దేవుణ్ణి మనము వేడుకొనవలసి ఉంది. దేవుని స్తోత్రం. రోమీల గురించి వారి విశ్వాసం విషయమై నేను ఎలాగైతే నా ప్రార్థనలో మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించున్నానని చెప్పాడో, రోమాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మాట చెప్పాడు పౌలు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఆయన ఏమంటారా అంటే, తిమోతి నేను నిన్ను నా ప్రార్థనలో ఎడతెగక జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాను. స్తోత్రం చెల్లిద్దాం. తిమోతి గుర్తు రాగానే ఒక యవనస్తుడి విషయంలో ఆయనకి ఏమని గుర్తొస్తుందంటే, నీ కన్నీళ్ళు. ఇది నా యవనస్తులు కన్నీరు విడిచినట్లయితే దేవుడు గొప్ప కార్యాల కుటుంబాల కొరకు చేయగలిగిన వాడిగా ఉన్నాడు. నమ్మి దేవునికి స్తోత్రిద్దామండి. అలాగే ఈయన ఏం చేశాడంటే, మనము 5వ వచనంలోకి వచ్చినట్లయితే తిమోతికి రాబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం వచ్చినట్లయితే కొంచెం క్రింది భాగంలో చివరికి వస్తారుగా రాయబడింది. అక్కడ విశ్వాసాన్ని గూర్చి
మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటే లోయి యొక్క విశ్వాసమును గూర్చి, అలాగే ఇంకెవరిది అమ్మా తల్లి అయినటువంటి యూనికే, ముగ్గురు విశ్వాసాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మెట్టుకు రోమపత్రికలో ఉన్నటువంటి సంఘం అందరి యొక్క విశ్వాసాన్ని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. మనము ఎదుటి వారిలో దేవుడి విశ్వాసమును పెంపొందించాలనే దాన్ని మనము కోరుకోవాలి. నమ్మి దేవునికి స్తోత్రిద్దాం. విశ్వాస విషయంలో మనము వెనకడికి వేసేవారంగా మనము ఉండకూడదని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ నా దేవునికి స్తోత్రిద్దాం. పౌలు ఎటువంటి వాడంటే ఆయన ఒక్కసారి ఒకరిని కలిస్తే ఆయన అస్సలు మర్చిపోడు. 1వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రపంచమందున్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపమును గూర్చి 18వ వచనంలో మొదలుకొని ఆయన ఆ యొక్క 32 చివరి వరకు కూడా ఆయన చెప్తాడు. దానికి ముందు రోమాపత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆ యొక్క 7వ వచనం వరకు సంఘాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయన మాట్లాడతాడు. దేవునికి స్తోత్రిద్దాం. లోకము దేవునిని ఎరగనిదిగాను, దుర్నీతితోనూ కామాపేక్షతోనూ ఉందని, అలాగే దురాశకు హృదయాల్ని ప్రజలు అప్పగించుకున్నారని, పాపానికి శరీరాన్ని అప్పగించుకున్నారని 1వ అధ్యాయం 24వ వచనంలో చెప్పినటువంటి పౌలు విశ్వాసులు ఎలాగ ఉన్నారో చెప్తూ ఉన్నాడు. లోకమంతా కూడా ఒక దారిని వెళ్ళిపోతే విశ్వాసులందరూ కూడా ప్రభు మార్గములో ఉన్నారనేది ఆయన తెలియజెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దినాన విశ్వాస విషయంలో కానీ, సువార్త ప్రకటించే విషయంలో కానీ లోకములో మనకి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. అలా లేవు కనుక దీన్ని మనం విడిచిపెట్టాలనేటటువంటి నిరాశ, అసక్తత మనలో కలిగేలాగా ఇప్పటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇవి మనల్ని ఏం చేస్తాయంటే వెనుకకు మళ్ళించేస్తాయి, విశ్వాసం నుంచి లాగేస్తాయి. లోకములో ఎంత బలంగా అపవాద శక్తులు ఉన్నప్పటికీ కూడా పౌలు యొక్క గొప్ప నిరీక్షణ ఏంటంటే ఈ లోక పాపాలను జయించడం మాత్రమే కాక ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆయన ఏమని చెప్తారంటే మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ఆకాశం అందున్నటువంటి అంధకార సంబంధమైనటువంటి శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాము. దీని కొరకు దేవుని నుంచి మనం ఏం చేయాలంటే దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచనాన్ని మనము ధరించుకోవాలని చెప్తున్నాడు. స్తోత్రం. లోకములో ఉన్న పాపాలన్నిటిని గురించి ఎంత చక్కగా ఆయన చెప్పాడో, ఇంత పాపములో ఉన్నటువంటి ఈ లోకములో కూడా దేవుని ఎరిగినటువంటి వారు ఉన్నారని, ఆ విషయము సర్వలోకములో కూడా ప్రచురం చేయబడిందని రోమీల పక్షంగా రోమాకి వెళ్ళకముందే పౌలు తెలియజేసిన రీతిగా ఈ దినాన్ని కూడా ఈ కష్టకాలం మందు మనం దేవుని నమ్ముకొని విశ్వాసాన్ని విడవకుండా ఉన్నట్లయితే పరలోకమందు మన విషయమే కూడా అలాగే చెప్పబడుద్దని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే 16వ అధ్యాయం రోమపత్రికలో మనం చూసినట్లయితే పౌలు విశ్వాసాన్ని మాత్రమే కాకుండా ఆయన దేవుని యందు విశ్వాసం పడినటువంటి ప్రయాసను గూర్చి చెప్తాడు. ఆయన పెర్సిస్ గురించి మాట్లాడుతూ 12వ వచనంలో ప్రభువునందు ప్రయాసపడుతూ ఉన్నటువంటి త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలకు పెర్సిస్కును వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఆమె చాలా హార్డ్ వర్కింగ్ ఉమెన్, సంఘం కోసం చాలా కష్టపడి పనిచేసిందిగా ఆయన చెప్తున్నాడు. విశ్వాసం ఉంటే మనకు సరిపోదు. మనం ఏం చేయాలంటే లేఖనాల్లో యాకోబు ఏమని చెప్తా అంటే క్రియలు లేని విశ్వాసము. దేవుని సేవకునిగా నేను చెప్పనుద్దేశించింది ఏంటంటే అప్పటి ప్రపంచంలో ఎలా ఉండేదంటే ఇప్పుడు విందుకి వెళ్తే మనం భోజనం చేసి వచ్చేస్తాం. దయచేసి వినండి. అప్పటి లోకం ఎలా ఉండేదంటే విందులో రాత్రంతా తింటూ తాగుతూనే ఉండి కడుపు నిండిపోయాక బయటికి వెళ్ళి అది కక్కేసి మొహం కడుక్కొని వచ్చి మళ్ళా తినేవాళ్ళంట. అంత భయంకరమైన దినాల్లో, ఇప్పటి నాగరికత లేదు కదా అప్పుడు. అలాగే దేవుని ఎరుగని వారిగా రాజ్యము కూడా బలమైనదిగా ఉంది.
ఇప్పుడైనా కానీ మనకు మత స్వేచ్ఛ ఉంది, అప్పుడు మత స్వేచ్ఛ లేదు. అప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, ఫరో ఏమో నా చేతిలోంచి మిమ్మల్ని ఎవరు తప్పిస్తాడని అడిగాడు. అలాగే కైసరు ఏమని అడిగేవాడంటే, ఉదాహరణకు నీరు చక్రవర్తి ఇలాంటి వాళ్ళు ఏమనేవాళ్ళంటే, ఎవరు దేవుడు అంటే రాజ్య అధికారి లేక రాజే దేవుడు, కైసరే దేవుడు. ఎవరు దేవుడు? కైసరే దేవుడు. ఈ దినాన్ని కూడా మనం ఏమనుకుంటున్నామంటే, ఏది మనల్ని కరోనా నుంచి తప్పిస్తే అదే గొప్ప. ఈ సంఘంలో ఏమి ఉందని మనం అనుకోవడంలా. విశ్వాసము ఈ కరోనా కష్టకాలమందు అక్కడికి వస్తుందనేది ఎవరము కూడా హృదయాంతరంగంలో ఉద్దేశాన్ని మనం కలిగినటువంటి వారిగా లేము. విశ్వాసం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఆత్మీయ జీవితంలో వారు పనిచేసే వాళ్ళుగా ఉంటారు. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతము, క్రియలు లేని విశ్వాసము మృతము. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, కుటుంబాలకు రోజు ఉద్యోగానికి వెళ్ళే స్థితి, కుటుంబ యజమాని కానీ కుటుంబంలో పనిచేసే వాళ్ళు కానీ రోజు పనులకు వెళ్ళే పరిస్థితి లేకపోయినా కానీ మనుషులు పొదుపుగా జీవించడాన్ని కరోనా కాలంలో బాగా నేర్చుకున్నారు. జాగ్రత్తగా ఎలా బ్రతకాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, డబ్బును పొదుపుగా ఎలా వాడుకోవాలి, ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. దయచేసి వినండి. కానీ బైబిల్ని బట్టి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఈ కష్ట సమయంలో, ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో, ఈ యొక్క తెగులు ఉన్నటువంటి కాలంలో మనం ఎలా ఉండాలనే దాన్ని సంఘములో కానీ దేవుని దగ్గర నుంచి కానీ మనము నేర్చుకోవడం లేదు. దేవునికి స్తోత్రిద్దాం. నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మనకి రేషన్ ఎక్కడికి వస్తుందంటే రోడ్డు మీదకి వస్తుంది. రేషన్ వ్యాన్ రాగానే దాదాపు ఒక 20 మంది అయినా కానీ క్యూలో అక్కడికి వెళ్ళిపోతారు. అవును, ఆధార్ కనుక ఆధార్కి కంటి పాపను దాన్ని మనము చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలంటే ఏం చేస్తామంటే అక్కడికి మనం క్యూలో వెళ్ళిపోతాం. అదే సంఘంలో ఆరాధన జరుగుతుంది, రండి అంటే, అమ్మో కరోనా కాలంలో ఎలా వస్తాను, నువ్వు ఎలా పిలిచావు, ఆయన ఎలా చెప్పాడు అని సంఘకాపర విషయమై మనం వెళ్ళని చోటు ఏది ఉంది చెప్పండి? మనం వెళ్ళని చోటు ఏది ఉంది? లేదు కదా. కానీ ఈ కాలమందు ఏమంటున్నాడంటే పౌలు, ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, వీళ్ళు ఎలా ఉన్నారంటే దేవునిలో వీళ్ళు స్థిరులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రిద్దామండి. ఆయన ఏమంటే 11వ వచనంలో మీరు స్థిరపడాలని, 11వ వచనం అండి, మీ కలిగినటువంటి విశ్వాసము చేత. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఈ విశ్వాసము ఇద్దరికీ ఒకలాగే ఉందంట. అపోస్తలునికి ఒకలాగే ఉంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు, మీకును నాకును కలిగి ఉన్నటువంటి విశ్వాసము చేత. దీనివల్ల మనం ఏం చేసుకోవాలంటే ఒకరినొకరము ఆదరించుకోవాలి, ప్రోత్సాహపరచుకోవాలి, బలపరచుకోవాలి. దేవుని స్తోత్రం. లూకాసు వార్తలో రాయబడింది ఏంటంటే, విశ్వాసంతో అడిగితే దేవుడు ఏం చేస్తాడు? సింహాలలో మీయడమే కాదు, అగ్నిజ్వాలను చల్లార్చడం మాత్రమే కాదు, ఖడ్గాల నుంచి తప్పింపజేయడం మాత్రమే కాదు, యోబులాగా విశ్వాసాన్ని కాపాడుకుంటే 2 దీవెని ఇవ్వడం మాత్రమే కాదు, విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నమ్మి దేవునికి స్తోత్రం. విశ్వాసం ఒక్కటే విశ్వాసకి ఆత్మీయ జీవితంలో అక్కడికి వచ్చేటటువంటిది కనుక ఏమని పోల్చబడిందంటే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో విశ్వాసమును డాలును పట్టుకొని మనం ఏం చేస్తామంటే, ఆడవాళ్ళకి ఇది బాగా తెలుసు, బైబిల్ని చంటి పిల్లని ఎత్తుకొని గుళ్ళోకి రావడం కొంచెం ప్రయాసే. ఎందుకంటే మనం చాలా స్ట్రిక్ట్. ఆడవాళ్ళకి ముసుగు వాళ్ళు గుళ్ళోకి వచ్చినప్పుడు లేకుండా ఉండకూడదు. ఈ పిల్లోడే ముసుగు లాగేస్తూ ఉంటాడు, మనం చూస్తూ ఉంటాం. బైబిల్ ఒక చేత్తో పట్టుకోవాలి, వస్త్రాలు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. అయినా కానీ అన్ని ప్రయాసపడతానే వాళ్ళు అలాగే లోపలికి వస్తారు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా తల్లి అది ఎరుగును, స్త్రీలకు బాగా తెలుసు. అందుకే విశ్వాస విషయంలో వాళ్ళు బలంగా ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రార్థన విషయంలో వాళ్ళు ఎక్కువ బలంగా ఉన్నారు. అన్నింటినీ సముదాయించుకోవడం వారికి తెలుసు, అన్నీ సహించడము పౌలు తనకి తెలుసని చెప్తూ ఉన్నాడు.
ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాసమను డాలు, వాక్యం అనే ఖడ్గము రెండు కూడా ఉండాలి. ఏ చెయ్యి ఊరికే ఉండడానికి వీల్లేదు. కరోనా కాలంలో నువ్వు దీన్ని ఎదుర్కొంటూనే నీ విశ్వాసాన్ని కూడా నీవు కాపాడుకోవాలనే దాన్ని దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు స్తుతించండి. ఈ విశ్వాసం ఎక్కడిదంటే విశ్వాసమునకు కర్త ప్రభువైన యేసుక్రీస్తు. ఎట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలంటే రోమపత్రిక 1:11 పౌలు చెప్తున్నాడు, మీకును నాకును కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఒక్కటే. ఈ విశ్వాసాన్ని బట్టి మనం పనిచేయాలి. ఎలాగా? పెర్సిస్ చాలా ప్రయాసపడిందంట. రోమపత్రిక 16:12 చెప్తున్నాడు. అక్కడ అనేక మంది పేర్లు పౌలు చెప్తాడు. వీళ్ళందరూ ప్రభువు కొరకు ప్రయాసపడినటువంటి వారు. ఈ యొక్క రోమపత్రిక ప్రారంభంలో ఆయన అక్కడ ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసమును గురించి మాట్లాడి ముగింపులో కూడా ఏం చేస్తున్నాడంటే వారి విశ్వాసము ఏ విధంగా కార్యసాధకమైందో వివరించి మరి ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుడి స్తుతించండి. రేపు పరలోకం వెళ్ళాక కూడా ఆత్మీయ జీవితంలో మన విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని నామాన్ని ఎలా ఎత్తిపట్టామో, విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నామో, విశ్వాసం బట్టి ఈ లోక మాయలో మనం పడకుండా ఎలాగ తప్పించుకున్నామో దేవుడు ప్రతి విషయమందు మనం పడినటువంటి ప్రయాసం గురించి పౌలు ఎలాగైతే రోమీయుల గురించి మాట్లాడుతూ ఉన్నాడో దేవుడు కూడా మన గురించి ఆయన మాట్లాడి దేవదూతలు ఎదుట, పరిశుద్ధులు ఎదుట మన విషయమే ఆయన సాక్ష్యం ఇచ్చేవాడైనాడు. దేవునికి స్తుతించండి. పౌలు రోమాకి వెళ్ళలేదు, వారిని ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే వారు కూడా పౌలుని కలుసుకుంటూనే ఉన్నారు. వాక్యం కోసం వెతుక్కుంటూ వారు వెళ్ళినటువంటి వారిగా ఉన్నారు. దేవుడి స్తుతించండి. వారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఆ దినాలలో ఆరాధన కొరకై వారందరూ కూడా యెరూషలేముకి ఏటికి ముమ్మారు వచ్చేవాళ్ళు. దేవునికి స్తుతించండి. అలాగే ఉద్యోగాల నిమిత్తమై ఆ యొక్క మనం చూసినటువంటి ఈ అపొస్తల కార్యములు 10వ అధ్యాయంలో చెప్పబడినటువంటి కొన్నేలు ఇంటివారు, అలాగే 8వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ యొక్క కందాకే మంత్రి, ఇథియోపియా నుంచి వచ్చినటువంటి ఆ యొక్క నపుంసకుడు. అంటే యెరూషలేముకి వీళ్ళు వచ్చి వెళ్ళేవాళ్ళు. యెరూషలేముకి ఎవరు దేవుని ఆరాధన కోసం వచ్చినా, సువార్తను ఎవరు అంగీకరించినా వాళ్ళు ఎలా ఉన్నారనేటువంటి దాన్ని ఈ పౌలు అపోస్తలులు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కూడా, తిమోతి వంటి యవనస్తులు కూడా వాళ్ళు దాని విషయమే ఆసక్తి కలిగి వారిని వెన్నంటి ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రిద్దాం. ఈ దినాన మనము కరోనా నుంచి కాపాడుకోవడం మాత్రమే కాదండి, ఒకరినొకరు మనం ఏం చేయాలంటే వెన్నంటి ఉండాలి. దేవునికి స్తోత్రిద్దాం. నీడలాగా ఉండాలి. ఆయన యేసుక్రీస్తు గురించి యెషయా గ్రంథంలో ఏం చెప్పబడిందంటే ఎండవేళ నీడనిచ్చేటటువంటి బండగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రిద్దాం. ఎలాగా? ఎండవేళ నీడనిచ్చేటటువంటి బండగా. పౌలు అంటున్నాడు విశ్వాస విషయంలో నేను గొప్పవాడినే ఆయన హెచ్చించుకోవడంలా. నీ విశ్వాసము ద్వారా ఎన్ని కార్యాలు జరిగినప్పటికీ కూడా ఎవరు కూడా మనల్ని మనం హెచ్చించుకోవడానికి వీలు లేదు. ఏమంటున్నాడంటే 1వ అధ్యాయం రోమీయుల పత్రిక 1వ అధ్యాయం 11వ ఈ విశ్వాసం వలన మనం ఏమవ్వాలంటే స్థిరపడాలని చెప్తూ ఉన్నాడు. ఆ చివరి లైన్లో ఏం చెప్తున్నా అంటే మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలి. నమ్మి దేవునికి స్తోత్రిద్దాం. అంటే ఒకరికి విశ్వాసం ఇంకొకరికి ఉపయోగపడాలి. నమ్మి దేవునికి స్తోత్రిద్దాం. ఒకరి విశ్వాసం ఒకరికి ఉపయోగపడాలి. అలాగే ఏమన్నా అంటే 12వ వచనంలో ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని నేను అపేక్ష కలిగి ఉన్నాను. నమ్మి దేవునికి స్తోత్రిద్దాం. ఈ రాత్రి వేళ మనం కూడా దేవుడిచ్చేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వరాన్ని పొందుకోవడానికి దేవుడు ఈ రాత్రి వేళ మనకి ఏమి అయినాడో తన ఆత్మ ద్వారా దాన్ని గ్రహించడానికి ఆయన పాదాలను మనం ఆశ్రయిద్దాము. ముందుకు సాగుదాము. ప్రార్థన కొరకు ఆయత్తపడదాము. అందరం ఏకీవిద్దామండి. ఎవరు మౌనంగా ఉండవద్దు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. చేత కాదనెను